చేగుంట మండలం వడియారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో హైటెక్ సీడ్ కంపెనీ సహకారంతో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ కిసాన్ మేళా నిర్వహించారు. చేగుంట మండలంలోని 10 గ్రామాలను సెహగల్ ఫౌండేషన్ వారు దత్తత తీసుకుని ఎన్నో రకాల వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా నేడు మినీ కిసాన్ మేళా నిర్వహించారు. ఓకే, ఒకసారి గట్టిగా చప్పట్లు మహేందర్ కుమార్ సార్ కి. హీ ఈస్ ద బ్రెయిన్ బిహైండ్ డైరెక్ట్ సీడెడ్ రైస్. మనకి ఒక నాలెడ్జ్ పార్ట్నర్ గా ఆయన ఎంతో గట్టిగా చప్పట్లు. పొద్దున బ్రేక్ఫాస్ట్ యాక్చువల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్ సంచాలకులు మన RM 98, బిందు సేద్యం యూనిట్స్ 19, మినీ కిసాన్ మేళా 1, సాయిల్ టెస్టింగ్ కార్డ్స్, సాయిల్ హెల్త్ కార్డ్స్ 270, క్రాప్ డిమాన్స్ట్రేషన్స్ 447 ఎకరాలు, తర్వాత POP కిట్స్ 495, ఫీల్డ్ డేస్ 10, ఫార్మర్ సహాయ వ్యవసాయ సంచాలకులు వ్యవసాయ శాఖ. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులందరికీ నేను దాదాపుగా 2-3 సార్లు ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కరించినటువంటి మహిళా రైతులు, ముఖ్యంగా జనరల్గా రైతులు అంటే మాకు ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ మీటింగ్స్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా పర్ఫెక్ట్ గా నడిపించేది మహిళా రైతులే. కాబట్టి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చినందుకు ముందుగా సెహగల్ ఫౌండేషన్ వారికి నా అభినందనలు. ముందుగా మా వ్యవసాయ డివిజన్ లో ఉన్నటువంటి చేగుంట మండలంలోని రైతుల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు సెహగల్ ఫౌండేషన్ వారిని, అదేవిధంగా వారికి ఫండింగ్ చేస్తున్నటువంటి హైటెక్ సీడ్ వారిని నేను అభినందిస్తున్నాను. జనరల్ గా ఏదైనా వ్యాపార సంస్థ ఎలా ఉంటుందంటే, ఒక కంపెనీ పెడదాము, ఆ కంపెనీలో ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాని మీద లాభాలు పొందుదాము అనే ఉద్దేశంతోనే ఉంటుంది. అట్లా ఆలోచించకుండా మనం సీడ్ కంపెనీ అనేది రైతులకు సంబంధించింది కాబట్టి రైతుల కోసం మనము వారి వ్యాపార అభివృద్ధితో పాటుగా రైతుల యొక్క సంక్షేమం కూడా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకు హైటెక్ సీడ్ వారు సెహగల్ ఫౌండేషన్ ద్వారా రైతులకు చేస్తున్నటువంటి సేవను నేను తప్పకుండా అభినందిస్తున్నాను. ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రైతుకు సేవ చేయడానికి చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మనం ఇప్పుడు వేదిక మీద అలంకరించినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం మహిళా రైతులకు, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇందాకే సార్ చెప్పినట్టు చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారండి. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని సార్. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీ రిటైర్మెంట్ తర్వాత రైతుగా ఉండి రైతులకు సేవ చేస్తూ ఇంకా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని, రైతుల్ని అందరినీ అభివృద్ధి చెందాలని కోరు. అట్లాగే ఇందులో ముఖ్యంగా ఈ సెహగల్ ఫౌండేషన్ వారు కానీ, హైటెక్ సంబంధించిన వాళ్ళకి కానీ ముఖ్యంగా అభినందిస్తున్నాను సార్. ఎందుకంటే మన దేశము ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం. రైతే రాజుగా మనం భావించే రోజులు కాబట్టి, మరి ఏదైనా కానీ పురుషుడికి ఏదైనా విజయం సాధించారంటే వారి వెనక స్త్రీలేంది ఎలాంటి విజయం సాధించరు. ముఖ్యంగా పల్లెటూర్లలో చూస్తే వ్యవసాయంలో 80% మహిళలే చేదోడు వాదోడుగా ఉండి చేస్తారు. కాబట్టి ఆ చేదోడు వాదోడు కాదు, మేమే డైరెక్ట్గా మహిళలుగా మేమే వ్యవసాయ అభివృద్ధి చేస్తామని చేయడానికి మా మండల్లో, చేగుంట మండల్లో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ మీ సెహగల్ వారిని, హైటెక్ వాళ్ళని అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇక ముందు ప్రతిదీ కూడా వినియోగించుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకుంటూ మన దేశ అభివృద్ధిని కూడా పెంపొందిస్తారని
ఆశిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయ Each and every one of you farmers, आप हर एक फार्मर मैं 1 घंटे से देख रहा हूँ, हर जो भी यहाँ पे आके जो मैसेज दिया, आप बहुत ही शांत और अटेंटिव होके आप सुन रहे हैं और आपका एक एक मैसेज भी आप आज ये लोग लेके जाने वाले हैं सर, ये इतना तो मेरे को गारंटी है। ज़्यादा वक्त मैं नहीं लूँगा क्योंकि आप लोगों का हमारे से ज़्यादा आपसे हमें सुनना है और 1-2 चीज़ें मैं कहना चाहता हूँ। एक है कि हाईटेक सीड्स जो मेहनत कर रही है वो भी किसान के लिए है और हम लोग आगे जाके और भी मेहनत करेंगे, किसान के लिए अच्छे अच्छे बीज तैयार करेंगे और आपको आपकी ज़िंदगी में जो आगे बढ़ने का मौका मिलना चाहिए वो बनाने की कोशिश करेंगे। సార్ ఏమంటున్నారు అంటే మీకు మా హైటెక్ సీడ్ కంపెనీ కూడా రైతులకి మంచి విత్తనాలు ఇవ్వాలి అనేదే మా విజన్ కూడా. అట్ ద సేమ్ టైం మేము కూడా అలానే మీకు మంచి విత్తనాలు ఇస్తాము ఫ్యూచర్లో కూడా. అండ్ మీరు కూడా రైతులు మంచిగా అభివృద్ధి చెందాలి మీ లైఫ్లో మీరు కూడా అని సార్ కోరుకుంటున్నారు. Which I want to state is in India wherever we go the farmers are very excited. Sir, Raj साहब आपने कहा one very important point, farmers की जो thinking है कि what is the government supporting, they should not think on the subsidies, they should think on the technology and they should inculcate. ये एक shift is very very important. I hope that message is driven hard and strong and again if it is repeated, it will definitely be bring that like revolution inside the farmer that they need to grow, because in the whole world पूरी दुनिया में टेक्नोलॉजी बहुत आगे बढ़ी है. గట్టిగా చెప్పట్లు, నేను చెప్పేదాకా మీరు కొట్టడం లేదు, నేనే కొడతా ఉండండి. నెక్స్ట్ కరుణ ఇబ్రహీంపూర్, శారద ఇబ్రహీంపూర్, నిరోష బకరాజ్పేట్. మన మహిళా రైతు కొండాపూర్ గ్రామం నుంచి. నెక్స్ట్ అయిపోయింది, చేరేసాయి. సత్కరిస్తున్నారు. ఇప్పుడు స్వప్నకి సత్కారం జరుగుతుంది. నెక్స్ట్ మడమ్మ మొయినుద్దీన్ గారు, ప్లీజ్. ద లాస్ట్ సెట్ ఆఫ్ 3 farmers are left. పుష్ప. నౌ ద లాస్ట్ ఈ సన్మాన కార్యక్రమం అనేది దీంతో ముగుస్తుంది. మనం ఇంకా ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చాము. నిధులను సమకూర్చడంతో మనం 1 సంవత్సరం పాటు వ్యవసాయ రంగంలో మన మహిళా రైతుల సాధికారతకై మెరుగైన యాజమాన్య పద్ధతులపై ఎన్నో డిమాన్స్ట్రేషన్స్. గట్టిగా చెప్పట్లా, అరే గట్టి కట్టండి, వినకట్టలేవు. గట్టిగా చప్పట్లు పెట్టాలి. మన కోసం ఎంతో వ్యయ ప్రయాసలతో ఇంత దూరం సమయాభావం ఉన్నా కూడా మనకి ఇంత మంచి సమయాన్ని కేటాయించి సైగల్ ఫౌండేషన్ నుంచి రాఘవేంద్ర గారు, భాషా గారు, బిందు మేడన్ని. యాక్చువల్గా మేము ఇక్కడ డయస్ మీద కూర్చున్న అతిథులే కాకుండా మేము హైటెక్ ప్రాజెక్ట్లో ఎంతమంది ఉన్నారని, నేను, అవినాష్, శ్రవణ్, విజయ్ అండ్ బాబు, అంతే. చిన్న టీం, చింతలేని టీం. ప్రోగ్రామ్ చాలా లేట్గా నడుస్తుంది, మనం లేట్గా స్టార్ట్ చేశాము, అందుకే కొంచెం ప్రోగ్రాంలో కార్యక్రమాలు కిందికి మీదకి అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళని సత్కరించిన ఈ రసాయనిక ఎరువులే కాకుండా ఆర్గానిక్ మరియు బయో దానికి సంబంధించినటువంటి ఎరువులు కూడా మనకు మార్కెట్ లోపల లభ్యమవుతాయి. మనకు
మామూలుగా మనకు వరి విత్తుకునేటప్పుడు మనకు సమ్మర్ లోపల మనకు ఈ నత్రజనిని భూమి లోపల నిక్షిప్తం చేసేటువంటి కొన్ని మనకు ఈ పిల్లి పెసర కానీ జనుము కానీ ఈ క్రాప్స్ వేసుకున్నట్లయితే మనకు భూమి లోపల మనకు సారవంతంగా తయారవుతుంది. మనకు మొక్కలకు చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకు ఈ ఎరువులు మనకు సరఫరా కావడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పిల్లి బెసర జనుములు విత్తుకొని మనకు 45 డేస్ తర్వాత అంటే ఫ్లవరింగ్ టైంలో దున్నుకున్నట్టయితే మనకు నేల అనేది సారవంతమవుతుంది, మరియు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతాయి అన్నట్టు. అదేవిధంగా మనకు ఈ విత్తనాలు మనము షాపు నుంచి విత్తనాన్ని పట్టుకొస్తుంటాం. కాకపోతే మనం రైతు సోదరులందరూ విత్తన శుద్ధి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు విత్తన శుద్ధి అయి ఉంటుందని వాళ్ళు ఒక అపోహలో ఉంటారు. అంటే చాలా వరకు కాలాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వరి లోపలనైతేనేమో మనకు 3 grams పర్ కేజీ విత్తనానికి కార్బనిజము మందును విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో వచ్చేటువంటి బ్లాస్ట్ కానీ బిఎల్బి కానీ లేకపోతే ఈ మచ్చ తెగులు కానీ రాకుండా కాపాడుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా మనకు ఈ రసాయనిక ఎరువులు వాడేటప్పుడు మనకు సైంటిస్టులు ఏ విధంగా సూచిస్తారో అదే విధంగా వాడాలి. ఎక్కువ వాడినట్లయితే మనకు నేల అనేది ఎక్కువ మనకు సుగుణమ్మ ఇబ్రహీంపూర్, యశోదా మేడం సన్మానం. నెక్స్ట్ సుగుణమ్మ ఇబ్రహీంపూర్. నెక్స్ట్ మన అరే మా ఉప సర్పంచ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకు ఎంతగానో సేవలను అందిస్తున్న కీ పర్సన్. మన తర్వాత మన లేరు. నెక్స్ట్ లక్ష్మి. నెక్స్ట్ లావణ్య పోతన్పల్లి. ఇది అయిపోయిందా? ఇంతవరకు అయిపోయింది. లక్ష్మి పోతన్పల్లి, లావణ్య. చేతితో సత్కరించుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టంగా మన మహిళా రైతులు కూడా భావిస్తారు. నెక్స్ట్ మమత. పద్మా కిష్. నెక్స్ట్ శోభా. వెంకటమ్మ రుక్మాపూర్. ఈ వెంకటమ్మ రుక్మాపూర్. గాయత్రి మేడం ద్వారా